శ్రీశైలం నాగార్జున సాగర్ ఎప్పుడూ నిండేది. ఇదివరకు అవి నిండినప్పుడల్లా వచ్చేసి మా ప్రకాశం బ్యారేజీ, ఆ ప్రకాశం బ్యారేజీ పైన ఎగువన ఉండేవాళ్ళం మేము. అటు పక్కన మా ఇళ్ళకి ముందు దాకా కూడా నీళ్ళు వచ్చేసి అటు హైవే దగ్గర అక్కడ కుమ్మరిపాలెం సెంటర్లో ఉంటే ఆ హైవే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మెయిన్ రోడ్డు ఆ భవానీ ఐలాండ్కి వెళ్ళేటందుకు అంటే అక్కడ పున్నమికి ఉండేటటువంటి ఆ కట్ట ఉంది కదా, ఆ కట్ట దాకా కూడా నీళ్ళు వచ్చేయడం, ఆ హైవే మీద కూడా నీళ్ళు వచ్చినాయి, ఎన్నో చూసాం మా చిన్నప్పుడు. అయితే ఆ తర్వాత ఆ కట్ట కాకుండా లోపల ఇంకొక కట్ట కట్టడంతో కొంతవరకు కంట్రోల్ అయింది. అలాగే ఫీల్డ్ పరంగా నేను ఎన్నోసార్లు చూశాను. కృష్ణలంక ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి హైవే పార్ట్ ఏదైతే ఉందో అక్కడ దాకా నీళ్ళు వచ్చేసి లోపల కట్టకట్టాక కొంతవరకు బెనిఫిట్ అయింది. అయితే ఇదంతా పక్కన పెడితే అంత వరదలు వచ్చి ప్రతి ఏటా వరద లేని సంవత్సరం ఉండేది కాదు. అయితే ఆ తర్వాత కాలంలో పైన కట్టినటువంటి ఆల్మట్టి అందరికీ నోట మట్టి కొట్టింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఆల్మట్టి నిర్మాణం తర్వాత మన శ్రీశైలం నాగార్జున సాగర్ నిండడమే కష్టమైంది. ఇప్పుడు నిన్నే చెప్పుకున్నాం, ఆల్మట్టి నిండుతోంది, నీళ్లు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ శ్రీశైలంకి నిండుతుందేమో. అయితే ప్రస్తుతం అక్కడ భారీ వరదలు కావాలి. పైన శ్రీశైలానికి సంబంధించి సామర్థ్యం 215 టీఎంసీలు అయితే కేవలం 36.66 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. లేకపోతే సాగర్ సామర్థ్యం 312 టీఎంసీలు అయితే 120 టీఎంసీలే ఉన్నాయి. అవి నిండి ఆ తర్వాత కిందకు వచ్చేటందుకు అవకాశం ఉంటుంది.